అవతార్ మెహేర్ బాబా కీ జై. దివ్య ప్రియతమని కృపా విశేషం వలన బిఫిటింగ్ ఏ ఫార్చునేట్ స్లీవ్ అనే గ్రంథాన్ని మనం గత కొద్ది రోజులుగా చదువుకుంటూ ఉన్నాం. ఈరోజు ఒక కొత్త చాప్టర్తో మొదలు పెడదాం. ద హ్యూమన్ యూనిఫామ్ 1935 to 1937. అంటే ఈ మానవ రూపము అనేటువంటి యూనిఫారం ధరించడము అని చెప్తూ ఉన్నాడు. It had been a busy day at the trust office, but when the tea came to Erich's table on the back veranda, he cleared off the morning's work and sat musing for a moment over his cup. ఎరిచ్ అహ్మద్నగర్లోని ట్రస్ట్ ఆఫీసులో ఉండే రోజుల్లో సరిగా టీ టైంకి సుమారుగా 11కో ఎంతకో వస్తుంది టీ. ఆ టీ వచ్చినప్పుడు పని అంతా పక్కన పెట్టేసి ఆ టేబుల్ మీద ఉన్న కాగితాలు అవన్నీ సర్దేసి ఆ బ్యాక్ వరండాకి వెళ్ళిపోయేవాడు. అక్కడ కూర్చునివాడు టేబుల్ మీద టీ టైంకి. ఆ కప్పును చూస్తూ ఆలోచనలో మునిగిపోయి ఉన్నాడు. ఎరిచ్ మాటలు. హౌ ఈజ్ ఇట్ దట్ ఎ మ్యాన్ హూ ఈజ్ ఎ ఫార్మర్ ఎన్లిస్ట్ ఇన్ ది ఆర్మీ పుట్స్ ఆన్ ది యూనిఫామ్ అండ్ సడన్లీ హీజ్ ఎ డిఫరెంట్ మ్యాన్? హౌ ఈజ్ ఇట్ దట్ ద యూనిఫామ్ చేంజెస్ ద మ్యాన్? అతను ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. సాధారణంగా మామూలు ధోతి వేసుకున్నటువంటి ఒక రైతు ఆర్మీలో ఓ సిపాయిగా చేరాడు అనుకుందాం. ఆ ఆర్మీ యూనిఫారం వేసుకుని మన ఎదురుగా వచ్చి నిలబడితే ఎంత మారిపోతాడు ఆ మనిషి. గతంలో ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు అతను. అంటే ఒక యూనిఫామ్ ఎంత మార్పు తీసుకొచ్చేసింది ఒక మనిషిలో. ఎట్ ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ యూనిఫామ్. అక్కడ మనిషి ఏం మారిపోలేదు, బయట తొడుక్కుని యూనిఫారం మాత్రమే మారింది. వీ హ్యావ్ బీన్ గివెన్ ఎ బాడీ బట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ యూనిఫామ్. అలాగే మనందరికీ ఒక్కొక్కడికి ఒక్కొక్క శరీరం, దేహము ఇవ్వబడింది. ఇది కూడా ఆ యూనిఫారం లాంటిదే. వీ స్ట్రక్ అరౌండ్ యాజ్ దో వీఆర్ సంథింగ్, బట్ వీఆర్ నథింగ్ డిఫరెంట్ దెన్ పిగ్స్. ఎట్ వీ థింక్ దట్ వీఆర్ రియల్లీ సంథింగ్ గ్రేట్. ఇక్కడ ఏరి చెప్తున్నాడు, ఒక పందితో పోలిస్తే ఆ పంది మనము ఏ రకంగానూ తేడా లేదు మనకి. ఆ పంది ఎంతో మనం అంతే. ఎందుకని? దానికి ఒక పంది శరీరం ఇవ్వబడింది ఆత్మకి. అది పిల్లల్ని కంటోంది. ఆ పిల్లలకి వేటాడడం ఎలాగో నేర్పుతోంది. అవి పెరిగి పెద్దవవుతున్నాయి. ఈ వేటాడి పిల్లలకి, కుటుంబానికి ఆహారం పెడుతోంది. చివరికి చనిపోతోంది. మనిషి కూడా అంతేగా. ఏ రకంగా తేడా? అదే చెప్తున్నాడు ఎరిచ్. కానీ మనం అమ్మో మామూలు వాళ్ళం కాదు అని చాలా పోజు కొడుతూ ఉంటాం మనం. వీఆర్ నథింగ్. నిజానికి మనం ఏమీ కాని వాళ్ళమే. ఇట్ ఈస్ ద హ్యూమన్ బీయింగ్ యూనిఫామ్ దట్ గివ్స్ అస్ అవర్ ఎక్సెప్షన్స్. మనం తొడుక్కున్నటువంటి మానవ శరీరము అనేటువంటి ఈ యూనిఫార్మే మన ఈ ధృవీకరణలన్నింటికీ కారణం. నేను ఫలానా వాడినండి, నేను పిహెచ్డి అండి, నేను ప్రొఫెసర్నండి, నేను ఎమ్మెల్యేని, నేను ఎంపీని, ఇవన్నీ చెబుతున్నాం మనం. డూ యూ ఫైండ్ దీస్ టు బి సో ఇన్ ది యునైటెడ్ స్టేట్స్? అక్కడ ఉన్నటువంటి సాధారణంగా ఎరిచ్ టీ టైంకి వచ్చేటప్పటికి కాసేపు బాబా విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. అంచేత వచ్చిన గెస్టులందరూ అతని చుట్టూ చేరిపోతూ ఉంటారనమాట. అలాగే పాశ్చాత్యులు కూడా ఉన్నారు. వాళ్ళని ఉద్దేశించి అన్నాడు, అమెరికాలో కూడా ఇలాగే ఉంటుందా అని అడిగాడు. డూ యూ హ్యావ్ దిస్ వేర్ ఎ ఫార్మర్ పుట్స్ ద యూనిఫామ్, జాయిన్స్ ది మిలిటరీ అండ్ దెన్ స్ట్రట్స్ అరౌండ్ విత్ హిస్ స్ట్రైప్స్ అండ్ స్టార్స్ ఫీలింగ్ హీ సంథింగ్ గ్రేట్. ఒక మామూలు రైతు ఈ యూనిఫారాలు వేసుకుని ఈ స్టార్లు ఇవన్నీ తగిలించుకొని అమ్మో నేను మామూలు కాదు అనుకోని సందర్భం మీ అమెరికాలో కూడా ఉంటుందా అన్నాడు. ఎస్ రిప్లైడ్ వన్ ఆఫ్ ది రెసిడెంట్స్. అక్కడ మెహరాబాద్లో మకా ఉంటున్నటువంటి కొందరు పాశ్చాత్యులు అన్నారు, అవును అమెరికాలో కూడా ఇంతే. వీ ఆల్సో హ్యావ్ దట్ సేయింగ్ ద యూనిఫామ్ మేక్స్ ద మ్యాన్. అంతేకాకుండా ఒక మనిషిని తయారు చేసేది అతను వేసుకున్న యూనిఫార్మే అనేటువంటి ఒక నానుడు కూడా ఇంగ్లీష్లో ఉంది అని చెప్పారు. యునో
మై ఫాదర్ వాజ్ ఎ సెల్ఫ్ మేడ్ మ్యాన్. ఇరిచి మాటలు. మై ఫాదర్ వాజ్ ఎ సెల్ఫ్ మేడ్ మ్యాన్. మా తండ్రి గారైనటువంటి బైరం షా అంటే పప్పా జస్సావాలా అతను స్వతంత్రంగా 2 రెక్కల మీద అతను సంపాదించింది అంతా కూడా. ఇప్పుడు మనం అనుకుంటున్న ఆస్తిపాస్తులున్నాయి, ఆ మేరీ లాడ్జ్ ఇవన్నీ ఆ 2 రెక్కల మీదే సంపాదించాడు. హీ బిగాన్ హిస్ కెరియర్ మేకింగ్ ఓన్లీ 6 రూపీస్ పెర్ మంత్, ఫిల్లింగ్ సోడా బాటిల్స్ అండ్ వాషింగ్ ద క్లోత్స్ ఆఫ్ హిస్ బాసెస్ వైఫ్. చాలా రహస్యం అండి ఇది. అన్ని గ్రంథాల్లోనూ ఇది దొరకదు మనకి ఈ విషయం. మనకి పప్పా జస్సావాలా అంటే మల్టీ మిలియనీర్ అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఏరిచి చెప్తున్నాడు. ఒరిజినల్‌గా అతను తన జీవనోపాధి ఎలా సంపాదించేవాడంటే నెలకి రూ. 6 వచ్చేవట అతనికి. ఏం పని చేసేవాడు? సోడా బాటిల్స్ నింపుతూ ఉండేవాడు. అలాగే తన యజమాని భార్య యొక్క గుడ్డలు ఉతుకుతూ ఉండేవాడు. దానికోసం నెలకి రూ. 6 సంపాదించేవాడు. బట్ వరల్డ్లీ సక్సెస్ హ్యాడ్ మేడ్ హిమ్ ఫర్గెట్ హిజ్ హంబుల్ బిగినింగ్స్. కానీ ప్రపంచంలో విజయం సాధించి బాగా సంపన్నుడైపోయాక అతని మూలం అది క్రమక్రమంగా మరుగున పడిపోయింది. బై ది టైమ్ ది ఫ్యామిలీ మూవ్డ్ ఇంటు ది స్పేషియస్ ఎస్టేట్ ఆఫ్ మేరీ లాడ్జ్, బైరం షా జస్సావాలాస్ పాస్ట్ హ్యాడ్ బీన్ లెఫ్ట్ ఫార్ బిహైండ్. ఎప్పుడైతే ఈ మేరీ లాడ్జ్ అనే పెద్ద భవంతి కొన్నాడో, ఇంటి నిండా పరిచారకులు ఇదంతా హడావుడి అది వచ్చిందో, అతని గతం నెమ్మదిగా కనుమరుగైపోయింది. ఎవడూ పట్టించుకోలేదు దాని గురించి. నౌ హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ సొసైటీ. అతను సమాజంలో చాలా పెద్దవాడు. అండ్ ఎంజాయ్డ్ ఇమ్మెన్స్లీ ది అమ్యూనిటీస్ దట్ సచ్ ఎ లైఫ్ ఎఫోర్డ్ హిమ్, ఫీలింగ్ ప్రైడ్ ఇన్ వాట్ హీ హ్యాడ్ అకాంప్లిష్డ్. ఎక్కడ చూసినా గౌరవమే. ఎక్కడ చూసినా అదిగో ఆయన వచ్చేస్తున్నారు, బైరం షా వస్తున్నారు, అందరూ లేచి నుంచోవడం, గౌరవించడం, దండలు వేయడం, ఇదంతా చాలా ఆనందిస్తూ జీవిస్తూ ఉన్నాడు ఆయన. ఆల్ దట్ వీ థింక్ వీఆర్ ఈజ్ జస్ట్ ఏ యూనిఫామ్. ఇరిచి మాటలు. అంటే మనల్ని మనం ఏమనుకుంటున్నామో అదంతా ఈ యూనిఫారమే సుమా, అది అసలు కాదు. ఇట్ ఈస్ నాట్ వాట్ వీ రియల్లీ ఆర్. అది మన నిజస్వరూపం కాదు అది. అండ్ ఇట్ ఈస్ ద జాబ్ ఆఫ్ ద పర్ఫెక్ట్ వన్ టు బ్రింగ్ దట్ ట్రూత్ హోమ్ టు ఈచ్ సోల్. మరి పరిపూర్ణ గురువులు ఉంటారు కదా, ఆ పరిపూర్ణ గురువుల పని ఏమిటి? ప్రతి ఆత్మ ఈ సత్యాన్ని గ్రహించాలి. నువ్వు అనుకుంటున్నటువంటి ఈ ప్రస్తుత ఫలానా పేరు నాగేశ్వరరావు, నువ్వు నాగేశ్వరరావు కాదు, నువ్వు ఆత్మవి. ఈ శరీరాన్ని, ఈ పేరును, ఇవన్నీ తగిలించుకున్నావు నువ్వు అనే సత్యాన్ని ఎరుకపరచడమే పరిపూర్ణ గురువుల యొక్క పని. వీ థింక్ వీఆర్ ఇన్ కంట్రోల్ ఆఫ్ అవర్ డెస్టినీ అండ్ అవర్ పొజిషన్, బట్ వీఆర్ మియర్లీ కస్టోడియన్స్. మనం ఏమనుకుంటాం? మన తలరాతని మనమే రాసేసుకోగలమండి. అలాగే మన ఆస్తిపాస్తులన్నింటినీ మనం కాపాడుకోగలం. మన హోదాని, సమాజంలో మనకున్న పరపతిని, ఇవన్నీ కాపాడుకోవడం అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి ఇవన్నీ మనకు చెందినవి కాదు. మనము కేవలము కాపలాదారులం మాత్రమే వీటికి. వెన్ ఐ వాజ్ ఎ యంగ్స్టర్ ఐ యూస్ టు ప్లే క్రికెట్ అండ్ హాకీ. ఎరిచ్ చెప్తున్నాడు, నేను చిన్నతనంలో క్రికెట్, హాకీ ఈ 2 ఆడుతూ ఉండేవాడిని. వీ హ్యాడ్ అవర్ టీమ్. మా స్కూల్లో మాకు ఒక టీం ఉంది, హాకీ టీం. అండ్ వీ ఛాలెంజ్డ్ అనదర్ టీమ్, ద బెంగాల్ నాగపూర్ రైల్వే. రైల్వే వాళ్ళు కూడా ఒక టీం ఉండేది. మేము వాళ్ళని సవాల్ చేసేవాళ్ళం, మాతో ఆడి గెలండి అని. దట్ డే ఐ హ్యాడ్ గాన్ ఫ్రమ్ మై సైన్స్ కాలేజ్ టు దైర్ గ్రౌండ్స్ టు ప్లే ద మ్యాచ్. నేను సైన్స్ కాలేజ్ విద్యార్థిని కదా, మా టీం అంతా కలిసి ఆ రైల్వే గ్రౌండ్స్లో జరిగేటువంటి ఆ మ్యాచ్ని ఆడడానికి అక్కడికి వెళ్ళాం. హాకీ మ్యాచ్, సైన్స్ కాలేజ్ 1. అయితే మేమే గెలిచాం. అండ్ వీ ఆల్ షుక్ హ్యాండ్స్ అండ్ ప్రిపేర్ టు లీవ్ ద ఫీల్డ్. మేమంతా ఒకరికొకరు కరచాలనం చేసుకున్నాం, నిష్క్రమించడానికి సిద్ధమయ్యాం. దేర్ హ్యాపెన్ టు బి అన్ ఓల్డ్ వ్యాన్ సిట్టింగ్ బై ది సైడ్ ఆఫ్ ద రోడ్ అనే కల్వర్ట్. సరిగ్గా అక్కడే ఒక తూము ఉంది. ఆ తూము మీద కూర్చొని ఒక వృద్ధుడు ఉన్నాడు. అండ్ మై అటెన్షన్ వాజ్ డ్రాన్ టు హిమ్. నా ధ్యాస అతని మీదకి మళ్ళింది. అంటే అతను ఆకట్టుకున్నాడు నన్ను. హీ అపియర్డ్ టు మీ టు బీ 100 years of ఏజ్. ఒక 100 ఏళ్ళు ఉండొచ్చేమో సుమారు
అన్నట్టుగా ఉన్నాడు ఆ వ్యక్తి. హీ వాజ్ సో రింకిల్డ్, శరీరం అంతా ముడతలు పడిపోయి ఉంది బాగా. హీ హెడ్ నో హెయిర్ ఆన్ హిజ్ హెడ్ అండ్ నో టీత్. నోట్లో ఒక పన్ను కూడా లేదు, తల మీద ఒక్క వెంట్రుక కూడా లేదు. బట్ హీ హ్యాడ్ ఎ లార్డ్లీ బేరింగ్ దట్ కమాండెడ్ రెస్పెక్ట్. కానీ అతను చూస్తే అందరూ చేతులు జోడించి దండం పెట్టాలనిపిస్తుంది. అంత అధికారాన్ని అతను చలాయిస్తూ ఉన్నాడు. ఆఫ్టర్ ద గేమ్ వాజ్ ఓవర్, ఐ రోడ్ మై సైకిల్ బై ద కల్వర్ట్ టు ఎగ్జిట్. సరే, మా గేమ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటూ ఆ కల్వర్ట్ ఎక్కి అతను కూర్చున్నటువంటి ఆ తూము పక్క నుంచి వెళ్తూ ఉన్నాను నేను. జస్ట్ యాజ్ ఐ వాజ్ అబౌట్ టు పాస్ ది ఓల్డ్ మ్యాన్, హీ స్టూడ్ అప్ అండ్ స్టాప్డ్ మీ. ఆ వృద్ధుడి దగ్గరికి వచ్చేటప్పటికి అతను లేచి నుంచుని నన్ను ఆ సైకిల్ పట్టుకుని ఆపాడు. విల్ యూ గివ్ మీ ఫుడ్ ఎట్ యువర్ ప్లేస్? నాయనా, మీ ఇంటి దగ్గర నాకు ఆహారం పెడతావా అని అడిగాడు. ద వే హీ సెడ్ ఇట్ న్యాచురల్లీ ఐ కుడ్ నాట్ రిఫ్యూజ్. కానీ అతను అడిగిన తీరు ఎలా ఉందంటే నేను కాదు అనలేకపోయాను. అంటే అంత ఒక రకంగా చెప్పాలంటే ఆ అధికారం ఉందన్నమాట. అది. ఎస్ ఐ రిప్లైడ్, తప్పకుండా పెడతాను అన్నాను. మై హోమ్ ఈజ్ అబౌట్ 2 మైల్స్ ఫ్రమ్ హియర్. కానీ ఇక్కడి నుంచి 2 మైళ్ళు ఉంటుందేమో మా ఇల్లు అన్నాడు ఈరిచ్. బట్ యూ విల్ హ్యావ్ టు కమ్ విత్ మీ నౌ. అంచేత నాతో వచ్చి సైకిల్ మీద అన్నాడు. హీ షుక్ హిజ్ హెడ్. నో, నాట్ నౌ, ఐల్ కమ్ ఎనదర్ డే. ఇప్పుడు కాదులే, మళ్ళీ ఇంకొకసారి తప్పకుండా వస్తాను నేను మీ ఇంటికి అన్నాడు. బట్ హౌ విల్ యూ నో మై అడ్రస్? మరి నా అడ్రస్ ఎలా తెలుసు నీకు? నేను తీసుకెళ్తే నీకు సులువుగా ఉంటుంది, కానీ నువ్వు ఒక్కడవు ఎలా రాగలవు అన్నాడు ఈరేజ్. హీ సెడ్, ఐ విల్ నో, నాకు అన్నీ తెలుసులే అన్నాడు ఆ వృద్ధుడు. యాజ్ ఐ రోడ్ హోమ్ మై ఫ్రెండ్స్ ఆస్క్డ్ మీ, డూ యూ నో హిమ్? ఇలా వెళుతుంటే నా ఫ్రెండ్స్ కూడా సైకిల్ మీద వస్తూ ఉన్నారు. వాళ్ళంతా మా టీముకి సంబంధించిన వాళ్ళు. వాళ్ళు అడిగారు, ఎవరే నీకు ఆ ముసలాడు తెలిసేమిటి అన్నారు. నో, హూ ఈస్ హీ? నాకు తెలియదు, ఎవరతను అని ఇరీచ్ అడిగాడు. వీ కాల్ హిమ్ మోకా బాబా బికాజ్ హీ నెవర్ స్పీక్స్ విత్ ఎనీబడి. అతన్ని మోకా బాబా, మోకా అంటే మౌన స్వామి అన్నమాట. అది అతను ఎప్పుడూ మాట్లాడ్డు అతను, అంచేత అతని పేరు మోకా బాబా. సో హౌ కమ్ హీ స్పోక్ టు యూ? కానీ నీతో మాట్లాడాడు అతను, ఎప్పుడు మాట్లాడడం ఎవరు చూడలేదు మేము, కానీ నీతో మాట్లాడాడు. ఐ డోంట్ నో, నాకు తెలియదు మరి ఎందుకు మాట్లాడాడో అన్నాడు ఎరిచ్. మోకా మీన్స్ డమ్, సైలెంట్, హూ డస్ నాట్ స్పీక్. అది మౌనంగా ఉండేవాడు, మోగవాడు, ఎప్పుడు మాట్లాడనివాడు అని అర్థము మోకా అంటే. సో ఐ వెంట్ బ్యాక్ హోమ్ అండ్ టోల్డ్ మై మదర్ ఐ హ్యాడ్ మెట్ సంబడి హూ లుక్ లైక్ ఏ వెనరబుల్ పర్సన్. ఇంటికి వెళ్ళాక మా అమ్మకి చెప్పాను, అమ్మ, దారిలో ఒక వృద్ధుణ్ణి కలిశాను, అతను చూస్తే చాలా గౌరవభావం కలిగింది నాకు అని చెప్పారు. మమ్మ, ఇఫ్ సమ్ డే, సమ్ టైమ్ someone comes and asks for bhiksha, please don't say no to him because I have already promised him food. అమ్మ, నేను లేనప్పుడు గనక ఎవరైనా ఏ టైంలో వచ్చి ఆహారం భిక్షగా ఇమ్మని అడిగినా అతనికి ఆహారం పెట్టండి, నేను ఆల్రెడీ అతనికి వాగ్దానం చేశాను ఆహారం పెడతానని అన్నాడు. వై షుడ్ ఐ సే నో? మై మదర్ ఆన్సర్డ్. నేను ఎప్పుడైనా ఎవరినైనా ఆహారం అడిగితే పొమ్మన్నానా? ఎప్పుడు చెప్పను అలాగా అంది తల్లి. వన్ ఆఫ్ ఇరిచ్ స్కూల్ ఫ్రెండ్స్ వాజ్ ఎ బాయ్ నేమ్డ్ నామ్దర్. ఈ బాలుడుగా ఉన్నప్పుడు ఇరిచ్ స్నేహితుడు ఉండేవాడు, వాడి పేరు నామ్దర్. ఆఫెన్ దే వుడ్ ప్లే క్రికెట్ టుగెదర్ ఎట్ హిజ్ ఫ్రెండ్స్ హౌస్. ఆ నామ్దర్ ఇంటి దగ్గర ఇరిచ్ అతను కలిసి క్రికెట్ ఆడుతూ ఉండేవారు. గాయి అండ్ నామ్దర్స్ మదర్ వర్ ఫ్రెండ్స్. ఇరిచ్ తల్లి, ఆ నామ్దర్ యొక్క తల్లి ఇద్దరు కూడా స్నేహితులు ఇద్దరు. షీ వాజ్ వెరీ పాయస్ అండ్ వుడ్ ఫీడ్ ఎనీబడి హూ కేమ్ టు హెర్ హౌస్. ఆవిడ చాలా పవిత్రమైనటువంటి జీవితం గడుపుతూ ఉండేది. ఇంటికి ఆహారం కావాలని ఎవడి వచ్చినా వాడికి ఆహారాన్ని సమకూర్చి పెడుతూ ఉండేది ఆవిడ. షార్ట్లీ ఆఫ్టర్ ఇరిచ్ మెట్ మోకా బాబా అట్ ది హాకీ మ్యాచ్, హీ వెంట్ టు హిజ్ ఫ్రెండ్స్ హోమ్ అండ్ దేర్ హీ సా మోకా బాబా సిట్టింగ్ ఇన్ దేర్ గార్డెన్. ఇప్పుడు ఇరిచ్ మొదటిసారి ఈ హాకీ గ్రౌండ్ దగ్గర మోకా బాబాని కలిశాడు అని చెప్పుకున్నాం కదా. తర్వాత ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మోకా బాబా
వాళ్ళ గార్డెన్‌లో కూర్చొని కనిపించాడు. హిస్ ఫ్రెండ్ టోల్డ్ హిమ్ దట్ హి వాస్ ఎ సెయింట్లీ పర్సన్. ఆ ఫ్రెండ్ చెప్పాడు. అతను చాలా యోగి పుంగవుడు. అంటే ఒక సంత్ లాంటివాడు. ఎరిచ్ ఆస్కడ్. అతని దగ్గరికెళ్ళి రిచ్ ఇలా అడిగాడు. మహారాజ్, వై డోంట్ యూ ఫాలో మీ హోమ్ వెన్ ఐ గో? నేను వెళ్ళిపోయేటప్పుడు నా కూడా వచ్చేయండి. మా ఇంటికి తీసుకెళ్తాను అన్నాడు. మూకబాబా లుక్డ్ అప్ అండ్ టోల్డ్ హిమ్, ఐ కెన్ ఫైండ్ ఎనీథింగ్ ఇన్ ద హోల్ వరల్డ్. డోంట్ ఫర్గెట్, ఐ విల్ కమ్ టు యువర్ హౌస్ వన్ డే. ప్రపంచంలో దేన్నైనా నేను కనిపెట్టగలను. నాకు తెలిసిపోతుందిలే. నువ్వేమీ ఆందోళన పడకు. నేను వస్తానన్నాను కదా ఒకరోజు మీ ఇంటికి. అండ్ సో ఇట్ హ్యాపెండ్. అది తర్వాత జరిగింది కూడా. ఈ రిచ్ మాటలు. వీ హ్యాడ్ ఎ వెరీ లాంగ్ అప్రోచ్ రోడ్ టు అవర్ బంగ్లో. అండ్ ది ఏన్షియంట్ ఓల్డ్ మ్యాన్ ఐ హ్యాడ్ మెట్ ఎట్ మై హాకీ మీట్ మస్ట్ హ్యావ్ ఎంటర్డ్ త్రూ ద గేట్. యా, మా ఇంటికి అప్రోచ్ రోడ్ అంటే పెద్ద రోడ్ నుంచి మా ఇంట్లోకి, మా గుమ్మంలోకి, మా సింహద్వారంలోకి అడుగుపెట్టడానికి చాలా దూరం నడవాల్సి ఉంటుంది. ఒకరోజు ఈ వృద్ధుడు కనిపించాడు. ద డాగ్స్ స్టార్టెడ్ బార్కింగ్. కుక్కలు మొరగడం మొదలెట్టాయి. అండ్ వెన్ ద బార్క్డ్ ఇట్ వాజ్ లైక్ ఏ రోర్. అవి చాలా పెద్ద శబ్దం చేసేస్తున్నాయి అన్నమాట. ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ద గార్డెన్. నేనేమో తోట పని చేసుకుంటున్నాను నేను. ఇరేజ్. అండ్ ఐ లుక్డ్ ఓవర్ ది హెడ్జ్ టు సీ హూ హ్యాడ్ కాజ్డ్ ది డాగ్స్ బార్క్. ఎవరొచ్చారు, కుక్కలు ఇంత గట్టిగా అరుస్తున్నాయి అని వెనక్కి తిరిగి చూశాను. మోకా బాబా వాజ్ క్యారీయింగ్ ఎ బెగ్గింగ్ బౌల్ ఇన్ వన్ హ్యాండ్ అండ్ ఎన్ ఓల్డ్ ర్యాగడ్ క్లాత్ టు వేవ్ అవే ఫైల్స్ ఇన్ ది అదర్ హ్యాండ్. ఒక చేతిలో భిక్షపాత్ర, మరొక చేతిలో ఈగలు మొహం మీద వాలకుండా విసురుకోవడానికి ఒక చిన్న గుడ్డ. అవి పట్టుకొని నడిచి వస్తూ ఉన్నాడు అతను. హీ వాజ్ స్వింగింగ్ ద ర్యాగ్ ఫ్రమ్ వన్ సైడ్ ఆఫ్ హిస్ షోల్డర్ టు ది అదర్ యాజ్ హీ వాక్డ్. అతను ఈ మొహానికి యువతల నుంచి అవతలకి ఎలా విసురుకుంటూ వస్తున్నాడు, ఈగలు వాలకుండా, దోమలవి. అండ్ ఆల్ హీ వాజ్ వేరింగ్ వాజ్ ఎ వైట్ షీట్ విత్ ఎ హోల్ ఇన్ ఇట్. అతను ఒక తెల్లటి వస్త్రం కట్టుకొని ఉన్నాడు అతను. దానికి ఒక కన్నం కూడా ఉంది. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ హిజ్ అపీరెన్స్ హీ వాక్డ్ విత్ అథారిటీ అండ్ కమాండెడ్ రెస్పెక్ట్. కానీ అతను చూస్తే మనిషి ఒక సన్యాసిలాగా కనిపిస్తున్నాడు. కానీ అతను అడుగులు వేసి చూస్తూ ఉంటే అధికారం ఉట్టిపడుతోంది అతని మొహంలో నుంచి. ఎవడైనా సరే అతనికి 2 చేతులు జోడించి అభివాదం చెయ్యవలసిందే. అలా ఉన్నాడు అతను. మై ఫాదర్ ఆల్సో హెర్డ్ ద డాగ్స్ అండ్ కేమ్ అవుట్ ఆఫ్ హిజ్ ఆఫీస్ టు సీ హూ హ్యాడ్ కమ్. మా నాన్న ఆఫీసులో పనిచేసుకుంటున్నాడు ఆయన. ఇంత గట్టిగా అరుస్తున్నాయి కుక్కలని, బయటకు వచ్చాడు ఏమిటో చూద్దామని. ఇట్ వాజ్ ఏ హాలిడే, సో వీ వర్ బోత్ హోమ్. ఆ రోజు సెలవు కాబట్టి మా నాన్న ఇంట్లో ఉన్నాడు, నేను స్కూల్కి వెళ్లకుండా ఇంట్లో ఉన్నాను నేను. ఇమీడియట్లీ ఐ హియర్ మై ఫాదర్ షౌటింగ్. వెంటనే మా నాన్న గట్టిగా ఇలా అరుస్తున్నాడు. అది నాకు వినపడింది. హే, హూ ఆర్ యూ? వాట్ యూ వాంట్ హియర్? బీ మైండ్ఫుల్ ఆఫ్ ద డాగ్స్. ఎవడవయ్యా నువ్వు? ఏంటి ఇలా వచ్చేస్తున్నావేంటి? కుక్కలు జాగ్రత్త సుమా అని అరుస్తున్నాడు. బట్ మోకా బాబా వాజ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ ద డాగ్స్ అండ్ జస్ట్ కెప్ట్ వాకింగ్, వేవింగ్ హిస్ పీస్ ఆఫ్ క్లాత్ టు డ్రైవ్ అవే ది ఫ్లైస్. మోకా బాబా ఆ కుక్కల్ని ఏం పట్టించుకోలేదు అస్సలు. అతను ఆ కర్చీఫ్తో ఆ ఈగల్ని, దోమల్ని ఇలా విసురుకుంటూ నడుచుకుని వచ్చేస్తున్నాడు. హీ వాజ్ బిహేవింగ్ యాజ్ ఇఫ్ ది హోల్ ప్లేస్ బిలాంగెడ్ టు హిమ్. అతను ఎలాగ అడుగులేసుకుంటూ వస్తున్నాడంటే ఈ బంగ్లా అంతా నా సొంతమే అన్నట్టుగా ఉంది అతని నడక. పప్పా, ఐ సెడ్, ఐ ఫర్గాట్ టు టెల్ యూ, హీ ఈజ్ ద వన్ హూ టోల్డ్ మీ దట్ హీ వుడ్ వన్ డే కమ్ టు అవర్ ప్లేస్ అండ్ ఈట్. నాన్న, నీకు చెప్పడం మర్చిపోయాను. ఒక రోజుని మీ ఇంటికొచ్చి మీ దగ్గర ఆహారం తీసుకుంటాను నేను అని చెప్పాడు అన్నాను కదా, ఇతనే అన్నాడు. వై డిడ్ యూ వై డిడ్ యూ ఇన్వైట్ హిమ్? ఇది ఇలాంటి పిచ్చోడిని ఎందుకు పిలిచావు నువ్వు ఇంటికి అన్నాడు. ఐ డిడ్ నాట్ ఇన్వైట్ హిమ్. అప్పుడు ఈరోజు చెప్పాడు, నేనేమీ పిలవలేదు నా అంతటి నేను. నౌ హీ వాక్స్ స్ట్రైట్ అప్ టు మై ఫాదర్. అతను తిన్నగా మా నాన్న దగ్గరికే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. హూ ఆర్ యూ టు స్టాప్ మీ ఫ్రమ్ ఎంటరింగ్ మై ఓన్ హౌస్? నా ఇంటికి వెళ్లకుండా అడ్డగించడానికి నువ్వెవడివోయ్ అన్నాడు పప్ప జస్సవాలని.
హ్యావ్ యూ ఫర్గాటెన్ దట్ ఐ హ్యావ్ కెప్ట్ యూ హియర్ యాజ్ ఎ గార్డియన్? నిన్నిక్కడ సంరక్షకుడిగా నేను పెట్టానన్న విషయం మర్చిపోయావా ఏమిటి అన్నాడు. అండ్ యూ ట్రై టు స్టాప్ మీ అండ్ షూ యువర్ డాగ్స్ అని మీ, అంటే నన్ను లోపలికి రాకుండా ఆపుదామని, నీ కుక్కల్ని నా మీదకి ఉసుగొల్పుదామని అనుకుంటున్నావా? యూ హూమ్ ఐ హ్యావ్ ఎంట్రస్టెడ్ దిస్ హోల్ ఎస్టేట్ టు, చెప్పుకుపోతున్నాడు అతను. ఈ మొత్తం ఎస్టేట్ అంతా నీకు అప్పగించిన వాడిని నేనే అని చెప్పుకుంటూ పోతున్నాడు. అండ్ హీ జస్ట్ గోస్ ఆన్ వాకింగ్ అంటిల్ హీ వాక్స్ ఇన్ టు అవర్ డ్రాయింగ్ రూమ్ విచ్ ఈజ్ ఎ బిగ్ హాల్ ఫుల్లీ ఫర్నిష్డ్ విత్ కార్పెట్స్ అండ్ టెపెస్ట్రీస్ అండ్ సోఫా సెట్స్. ఇలా మాట్లాడుకుంటూ మా ఇల్లు యొక్క పెద్ద హాల్ ఉంది, ఆ హాల్లోకి వచ్చేసాడు. అక్కడంతా పెద్ద పెద్ద ఖరీదైన సోఫా సెట్లు, గోడకి పెయింటింగ్లు, పెద్ద పెద్ద ఈ క్లాత్ డిజైన్స్, ఈ తివాచీల మీద కూడా అల్లికలు ఉంటాయి కదండి, ఇవన్నీ వేలాడుతూ ఉన్నాయి. ఆ హాల్లోకి అడుగు పెట్టేశాడు అతను. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్, దేర్ అథారిటీ ఈజ్ సో గ్రేట్. అంటే ఇటువంటి వ్యక్తుల అధికారం అంత గొప్పగా ఉంటుంది. అది నౌ మై మదర్ కమ్స్ అవుట్, మా అమ్మ లోపల నుంచి బయటకు వచ్చింది. మా అమ్మ, దిస్ ఈస్ ద పర్సన్ ఐ టోల్ యూ అబౌట్. వెంటనే రీచ్ ముందుకెళ్ళి, అమ్మ నేను చెప్పాను కదా ఒక వృద్ధుడు, ఇగో ఇతనే అతను అన్నాడు. ఆఫ్టర్ పేయింగ్ హెర్ రెస్పెక్ట్స్ టు మోకా బాబా, షీ టెల్స్ హిమ్ వట్ ఎవర్ యూ వాంట్ ఐ విల్ ప్రిఫేర్ ఫర్ యూ. ఆవిడ వంగి ప్రణమిల్లింది. ఆవిడ తెలుసు కదా ఆవిడికి. ప్రణమిల్లి, అయ్యా మీకు ఏది కావాలో చెప్పండి, నేను సిద్ధం చేస్తాను అంది. ఐ వాంట్ ఫ్రైడ్ ఎగ్ ప్లాంట్, నాకు వంకాయ వేపుడు కావాలి అన్నాడు. రైస్ అండ్ దాల్, అలాగే పప్పు అన్నం కావాలి. అచార్ అండ్ సమ్ చపాతీస్, అది ఊరగాయ పికిల్ అంటాం కదా మనం, ఊరగాయ కావాలి, మెత్తగా ఉన్నటువంటి చపాతీలు కావాలి అన్నాడు. మై మదర్ టర్న్ టు సమన్ ద కుక్ బట్ ముఖబాబా స్టాప్డ్ హెర్. వెంటనే మా అమ్మ 18 మంది పరిచారకులు ఉన్నారని ఇదివరకే ఏరీచి చెప్పాడు మనకి, వాళ్ళని పిలిచింది ఆర్డర్ ఇవ్వడానికి. వెంటనే ముఖబాబా ఆగలగా అన్నాడు ఆవిడ్ని. వాట్, ఐ డోంట్ ఈట్ ఫ్రమ్ ఎనీ వన్స్ హ్యాండ్స్, ఎవడు పడితే ఆడు వండింది నేను తినను. యూ మస్ట్ డూ ది కుకింగ్ యువర్ సెల్ఫ్, నువ్వు వండితేనే నేను తింటాను, నువ్వే వండాలి. బట్ ఫస్ట్ గెట్ మీ సమ్ బట్టర్, ముందుగా నాకు కొంచెం మేగడ తీసుకురా అన్నాడు, వెన్న లాంటిది. సీ హౌ మై బాడీ హ్యాస్ బికమ్ సో డ్రై అండ్ క్రాక్డ్, ఇలా చూపించాడు. చూడు ఎంత ఎండిపోయిందో నా శరీరం అంతా, ఎక్కడికక్కడ పగుళ్ళు వచ్చేసాయి. సో ఐ వాంట్ ఘీ మసాజ్డ్ ఇన్ టు మై స్కిన్, సో నా చర్మానికి బాగా మర్దన చేసి నెయ్యి పట్టించాలి బాగా. అండ్ దెన్ వాష్డ్ ఆఫ్ విత్ హాట్ వాటర్, ఆ తర్వాత వేడినీళ్ళతోటి అదంతా వదిలించాలి. టెల్ యువర్ మ్యాన్ టు గివ్ యూ మేబీ అ బాత్, మీకు పని వాళ్ళు బోల్డ్ మంది కనపడుతున్నారుగా, వాళ్ళందరూ నాకు స్నానానికి ఏర్పాట్లు చేసి నాకు స్నానం చేయించమని చెప్పు. ఐ వాంట్ ఇట్ అవుట్ ఇన్ ది ఓపెన్, నేను ఇక్కడ బాత్రూంలో అక్కడ చేయను, బయటే చేస్తాను నేను అన్నాడు. మై మదర్ ఆన్సర్డ్ పొలైట్లీ, మా అమ్మ చాలా వినయంగా, ఎవ్రీథింగ్ విల్ బీ ప్రొవైడెడ్ యాజ్ యూ విష్, మీరు కోరుకున్నట్టుగానే అన్ని ఏర్పాట్లు చేస్తాను అంది గాయమాయ్. ఐ టోల్డ్ హిమ్ దట్ వీ హ్యాడ్ ఫాసెట్స్ ఇన్ ద గార్డెన్. వెంటనే ఏరిచి కొంచెం ముందుకెళ్ళి ఆయనతో అన్నాడు, స్వామి మాకు బయట ట్యాప్లు ఇవి ఉన్నాయి, మీరేం చింతించక్కర్లా, గార్డెన్లో అక్కడ మీకు ఏర్పాట్లు చేస్తాం అన్నాడు. సో ది సర్వెంట్స్ మసాజ్డ్ హిజ్ హోల్ బాడీ అంటిల్ హిస్ స్కిన్ బికేమ్ వెరీ సాఫ్ట్. వెంటనే ఆ పరిచారకులు అందరూ వచ్చేసారు, మొత్తం ముద్దల ముద్దల కింద నెయ్యి పట్టించేసి మర్దన చేసేటప్పటికి అతని చర్మం మెత్తగా సాఫ్ట్గా అయింది. నో సోప్ వాజ్ యూజ్డ్ ఎట్ ఆల్, జస్ట్ గీ ఓన్లీ. నెయ్యి మాత్రమే, అంటే ఎంత నెయ్యి వాడేస్తుంటారో, నెయ్యి మాత్రమే, సబ్బులు ఏం వద్దన్నాడు అతను. ఘీ ఈజ్ క్లారిఫైడ్ బట్టర్ అండ్ న్యాచురల్లీ ఈవెన్ దో ది సర్వెంట్స్ మసాజ్డ్ హిమ్ ఫర్ ఏ క్వైట్ ఎ లాంగ్ టైమ్ ఇట్ ఈజ్ లెఫ్ట్ హిస్ స్కిన్ వెరీ గ్రీజీ. అది బాగా మృదువుగా అయిపోయింది కానీ జిడ్డుగా కూడా ఉంది, ఎందుకంటే నెయ్యి మరి అది శరీరం మీద జిడ్డుగానే ఉంటుంది కదా. యు సీ టు అస్ దే అపియర్ టు బి మ్యాడ్ పీపుల్. ఇది చెప్తున్నాడు, మన కళ్ళకి మనకి ఇలాంటి వాళ్ళు పిచ్చి వాళ్ళలాగే కనపడతారు. బట్ మై మదర్ న్యూ దట్ హీ వాజ్ సంబడి, అతను పిచ్చివాడు కాదు, చాలా ఉన్నతి సాధించిన వాడు అని నా తల్లికి తెలుసు. మై ఫాదర్ వుడ్ షౌట్ అండ్ గెట్ అప్సెట్, మా నాన్న అరుస్తూ ఉన్నాడు, తల పట్టుకుంటూ ఉన్నాడు, ఇదేమిటి పిచ్చోళ్ళందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నారేళ్ళు అని పాపం అరుస్తూ ఉన్నాడు అతను. బట్ వెన్ మై మదర్ వాజ్ దేర్ హీ వుడ్ బి హెల్ప్లెస్, కానీ మా అమ్మ పక్కన ఉంటే మాత్రం మా నాన్న ఏం మాట్లాడాడు, సరే ఆవిడ ఇష్టం ప్రకారం కానివ్వండి అంటాడు. అంచేత దూరంగా వెళ్ళిపోయాడు, లేకపోతే మీద పడిపోయేవాడే.
షీ టోల్డ్ హిమ్, తన భర్తకి గైమై చెప్పింది, యూ డోంట్ నో హూ హీ కుడ్ బి, అతడు ఎవరో మీకు తెలియదు. సో వైల్ మూకబాబా వాజ్ హ్యావింగ్ హిస్ బాత్, మై ఫాదర్ స్ప్రెడ్ బెడ్షీట్స్ ఓవర్ హిస్ సోఫా, మట్టరింగ్ అండర్ హిస్ బ్రెత్, హూ ద హెక్ డస్ హీ థింక్ హిమ్సెల్ఫ్ టు బి ఆర్డరింగ్ మై వైఫ్ టు అరేంజ్ ఫర్ హిస్ బాత్ అండ్ కుక్ హిజ్ ఫుడ్. అతను తన సోఫాలన్నిటి మీద బెడ్షీట్లు తెచ్చి పరిచేశాడు, వీడు ఎక్కడ కూర్చుండిపోతాడో వీటి మీద అని. ఎందుకంటే ఇవన్నీ చాలా కాస్ట్లీ, కాశ్మీర్ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెచ్చేవాడు. సో అవన్నీ వేసేసి, ఎవడసలు వీడు, వీడు నా భార్యకి ఇతను ఆర్డర్ చెలాయించడం ఏంటి, నాకు స్నానం చేయించాలనడం ఏంటి, ఆహారం నువ్వే వండాలనడం ఏంటి, ఎవడు వీడు అసలు అని తిట్టుకుంటూ ఉన్నాడు పైకి వినపడకుండా. గాయ్ న్యూ దట్ పాప వుడ్ నాట్ బి హ్యాపీ ఇఫ్ యూ న్యూ హౌ ఆఫెన్ మోకా కేమ్ టు విజిట్ దెమ్ ఆఫ్టర్ దట్ ఫస్ట్ టైం. అయితే ఇది మొదటిసారి ఆ మోకా బాబా మా ఇంటికి రావడం, కానీ మా నాన్నకి తెలియదు. ఆ తర్వాత చాలాసార్లు వస్తూనే ఉండేవాడు. మా నాన్న ఎప్పుడూ టూర్లో ఉండేవాడు కాబట్టి అతను తెలిస్తే నొచ్చుకునేవాడే. సో షీ అండ్ ఎరేచ్ డిసైడెడ్ ఇట్ వుడ్ బి బెస్ట్ టు గివ్ హిమ్ హిజ్ ఫుడ్ ఆన్ ది వరండా. అప్పుడు ఎరిచి గాయమై కలిపి అనుకున్నారు, ఆ వరండాలో పెడితే బాగుంటుంది ఇతనికి భోజనం, ఎందుకంటే మా నాన్న చికాకు పడిపోతున్నాడు అని వరండాలో పెడదాం అనుకున్నారు. బాబా అలౌడ్ దీస్ ద ఫస్ట్ ఫ్యూ టైమ్స్, మొదటి 2-3 సార్లు అలాగే వరండాలో పెట్టండి తింటాను అన్నాడు. బట్ సబ్సీక్వెంట్లీ హీ సెడ్, వై డోంట్ యూ గివ్ మీ ఫుడ్ ఇన్ ద డైనింగ్ రూమ్. ఆ 3-4 సార్లు అయ్యాక అన్నాడు, ఏంటి నన్ను బయటపడేస్తున్నారేంటి, ఎవరనుకుంటున్నారు నన్ను, మీ డైనింగ్ రూమ్ మీద మీ హాల్లోనే పెట్టండి నాకు అన్నాడు. హిజ్ అథారిటీ వాజ్ సచ్ దట్ యూ కుడ్ నాట్ గో అగెనెస్ట్ హిజ్ విషెస్. అతను ఆ మాట్లాడేటువంటి మాటలో అధికారం ఎలా ఉట్టిపడుతుందంటే ఎవ్వడు కూడా దానికి విరుద్ధంగా చేయలేరు. అతను అడిగింది చేసి తీరవలసిందే. సో గాయ్ బ్రాట్ హిమ్ ఇన్సైడ్ అండ్ సాట్ హిమ్ డౌన్ అట్ ద డైనింగ్ టేబుల్. సో లోపలికి తీసుకొచ్చి అతని భుజాలు పట్టుకొని ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చోబెట్టింది గాయమాయి. ఎరిచెస్ సిస్టర్ మను recounted how Moka Baba sat there eating like an Englishman with a knife and fork. మను కూడా ఉంది పక్కన ఈరిచి ఇది మాట్లాడుతున్నప్పుడు. నాకు కూడా జ్ఞాపకం ఉంది ఆ మోకా బాబా గురించి. అతను ఒక ఇంగ్లీష్ వాళ్ళలాగే ఒక కత్తి, ఈ ఫోర్కు ఇవి పట్టుకొని పెట్టిన ఆహారాన్ని తింటూ ఉండేవాడు. హిజ్ మేనర్స్ వర్ ఇంపెక్కబుల్. అతని అలవాట్లు తిరుగు లేకుండా ఖచ్చితంగా ఉండేవి. హీ వుడ్ సిట్ దేర్ అండ్ ఆర్డర్ మై మమ్మీ టు సర్వ్ హిమ్ ది ఫుడ్. అక్కడ కూర్చునేవాడు, రా నువ్వు వడ్డించు నాకు అనేవాడు గాయమాయిని. ఇక్కడ పడేసిపోవడం కాదు, నువ్వే వడ్డించాలి నాకు అనేవాడు. ఎట్ ఫస్ట్ మమ్మీ టోల్ హిమ్ టు హెల్ప్ హిమ్సెల్ఫ్. మొట్టమొదటి అంది, మీకు కావలసినవన్నీ అక్కడ పెట్టేశాము, మీరు ఏది కావలిస్తే అది వేసుకోండి అంది మా అమ్మ. ఈజ్ దిస్ ద వే యు ట్రీట్ ఏ గెస్ట్? ఒక అతిథిని ఇలాగైనా మర్యాద చేయడం, ఇదేనా నువ్వు నేర్చుకున్నావు? యూ మస్ట్ సర్వ్ మీ, నువ్వే వడ్డించాలి నాకు అన్నాడు. వీ గర్ల్స్ వర్ టు స్టాండ్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ హిమ్ అండ్ ఫ్యాన్ హిమ్ వైల్ హీ ఈట్. మేమిద్దరు ఆడపిల్లలు, ఎరిచి చెల్లెళ్ళు, రెండు పక్కల అతనికి ఒక కుడి చేతి పక్క ఒకడు, ఎడం చేతి పక్క ఉండి మేము ఈగల వాలకుండా అతను భోంచేసేటప్పుడు విసురుతూ ఉండాలి. అంటే ఇంత డిమాండ్ చేసేవాడు అతను. హీ టాట్ us how to hold the napkin on the left arm and use the right hand to hold the soap box and to pour water. అలాగే చేతులు కొడుకునేటప్పుడు ఇతను ఈ పిల్లలకి, ఆడపిల్లలకి చెప్పేవాడు. ఒకడేమో నాప్కిన్ ఇలా పట్టుకొని రెడీగా ఉండాలి, ఇంకొకడేమో సోప్ బాక్స్ పట్టుకొని నీళ్లు పోస్తూ ఉండాలి, ఇలా ఇది చెప్పేవాడు. హీ నెవర్ స్పోక్ వైల్ హీ ఈట్. తినేటప్పుడు మాత్రం ఎప్పుడు మాట్లాడేవాడు కాదు. బట్ వుడ్ పాయింట్ టు ద డిషెస్ అండ్ మమ్మీ వుడ్ సర్వ్ హిమ్. తనకు కావలసిన పదార్థం ఆ గిన్నె వైపు చూపించేవాడు, మా అమ్మ వడ్డిస్తూ ఉండేది. ఓన్లీ వన్స్ డిడ్ హీ స్పీక్ టు మమ్మ వైల్ ఈటింగ్. భోజనం చేస్తూ ఉన్నప్పుడు మా అమ్మతో ఒకే ఒక్కసారి మాట్లాడాడు. హీ టర్న్ టు హెర్ అండ్ సెడ్, అమ్మకేసి తిరిగి ఇలా అన్నాడు, డోంట్ సే దట్ హీ అండ్ ఐ ఆర్ డిఫరెంట్. వాట్ ఎవర్ యూ గివ్ టు హిమ్ యు ఆర్ గివింగ్ టు మీ. అంటే హీ అంటే బాబానే, ఆమె గురువు ఎవరైతే ఉన్నాడో ఆయన ఉద్దేశించి చెప్తున్నాడు అతను. అతను నేను వేరు వేరు అని నువ్వు భావించకు. అది అతనికి ఏది ఇచ్చినా అది నాకు ఇచ్చినట్టే లెక్క. హీ అండ్ ఐ ఆర్ వన్. అతడు నేను ఒక్కటే. హీ టాట్ us సో మచ్
అబౌట్ హౌ టు సర్వ్ ది మాస్టర్. ఒక గురువును ఎలా సేవించాలో చాలా విషయాలు నేర్పాడు మాకు అతను. హీ ప్రిపేర్డ్ అస్ ఇన్ ఎవ్రీ వే. అంటే బాబా దగ్గరికి రాకముందే మమ్మల్ని సంసిద్ధం చేశాడు. బాబా దగ్గరికి వెళ్ళాక ఎలా ప్రవర్తించాలి, ఎలా వ్యవహరించాలి అనే విషయం. యు నెవర్ నో వాట్ ఫార్మ్ గాడ్ కమ్స్ ఇన్, మూకబాబా టోల్డ్ అస్. ఒకసారి మూకబాబా చెప్పాడు, భగవంతుడు ఏ రూపములో వస్తాడో మీకెవరికీ తెలియదు అని చెప్పాడు. మనకి గుర్తుంది కదండి, ఒక బైబిల్లో ఒక చక్కటి కథ ఉంది. ఆ క్రిస్టమస్ ముందు రోజున ఒక చిన్న పేదవాడు చిన్న బేకరీ నడుపుకుంటూ ఉండేవాడు అరేబియా దేశంలో. ఆ రాత్రి క్రైస్తు ప్రభు కల్లో కనిపించి, రేపు నీ బేకరీకి వస్తానోయ్, రేపు క్రిస్టమస్ కదా అన్నాడు. వెంటనే ఇతను తెల్లవారుజామున లేచి చాలా స్పెషల్ వంటకాలన్నీ వండేశాడు ప్రభువు కోసం. వండేసి పెట్టుకున్నాడు. సాయంత్రం అయిపోయింది, రాలేదు. నిరాశ పడిపోయాడు. ఒక పురుగులు పట్టినటువంటి ఒక కుక్క వచ్చింది. పాపం జాలి కలిగింది అతనికి. పోన్లే, నా ప్రభు వస్తాడనుకుని ఎన్నో వండుకున్నాను, ప్రభు రాలేరు, పోని దీనికైనా పెడదాం పాపం, దీన్ని ఎవడు దగ్గరికి తీయడు కదా అని ఆ పదార్థాలన్నీ కొద్ది కొద్దిగా వేసి తినిపించాడు. తర్వాత పడుకుండిపోతే మళ్ళీ కల్లో కనిపించి, నేను ఆ పురుగులు పట్టిన కుక్క రూపంలో వచ్చాను, నా ప్రేమతో నన్ను సాకని తీరు నన్ను ముగ్ధుణ్ణి చేసింది, ధన్యుడవు అన్నాడు. సో అది అన్నమాట ఇక్కడ ఆ మూకాబాబా చెప్తున్నది. భగవంతుడు నీ ఇంటికి ఏ రూపంలో వస్తాడో నువ్వు తెలుసుకోలేవు. నౌ యూ హ్యావ్ బ్రాట్ మీ టు ద డైనింగ్ రూమ్, బట్ వాట్ అబౌట్ మై ఫుడ్ స్టూల్. గాయమైతో అన్నాడు, డైనింగ్ రూములోకి తీసుకొచ్చి మర్యాద చేసేవి కరెక్టే, కానీ కాళ్ళు ఇలా వేలాడేసి కూర్చోవాలా, ఒక స్టూల్ ఉండొద్దు కాళ్ళు పెట్టుకోవడానికి అన్నాడు. మై ఫీట్ ఆర్ సోర్, నా కాళ్ళు నా పాదాలు నొప్పి వచ్చేస్తున్నాయి. ఈజ్ దిస్ ద వే, ఇదేనా మర్యాద? డోంట్ యు నో టు పుట్ ఏ కుషన్ అండర్ మై ఫీట్. నా పాదాలు మెత్తగా మృదువుగా ఉండడం కోసం అని చెప్పి ఒక దిండు లాంటిది పెట్టొద్దా? ద స్టూల్ ఈజ్ హార్డ్, అది చెక్కబాలు పట్టుకొస్తే చాలా గట్టిగా ఉంటుంది, అది లాభం లేదు అన్నాడు. ఆఫ్టర్ హీ హ్యాడ్ ఫినిష్డ్ హీజ్ మీల్, మమ్మ టోల్డ్ మోకా బాబా దట్ వీఆర్ హ్యాపీ టు హ్యావ్ హ్యాడ్ హిమ్ అండ్ టు కమ్ అగైన్. భోజనం అయిపోయాక మీరు రావడం మా అందరికీ ఎంత సంతోషంగా ఉందో అని చెప్పింది గాయమై. మళ్ళీ మీరు తరచూ వస్తూ ఉండండి స్వామి అని కూడా ఆహ్వానించింది. బట్ మోకా రిప్లైడ్, ఈజ్ దిస్ ద వే యు గివ్ మీ ఎ సెండ్ ఆఫ్? ఇదేనా వేడుకోలు పలికేటువంటి తీరు? దిస్ ఈజ్ నాట్ ప్రాపర్, ఇది మర్యాద కాదు. యూ మస్ట్ వాక్ విత్ మీ టు ద మెయిన్ గేట్. మెయిన్ గేట్ వరకు, ఆ ఫర్లాంగు ఎంతో ఉంటుంది, 2 ఫర్లాంగులో అంతా నా కూడా వచ్చి అక్కడికి నన్ను సాగనంపాలి, అది మర్యాద అన్నాడు. అండ్ వాట్ అబౌట్ మై దేవ్ దక్షిణ, అంతేకాకుండా నా దక్షిణ సంగతి ఏమిటి అన్నాడు. దేవ్ దక్షిణ ఈజ్ ఎ గిఫ్ట్ ఆర్ ఆఫరింగ్ టు ద మాస్టర్ హూ హెస్ బ్లెస్డ్ యూ విత్ హిస్ ప్రెజెన్స్. తన సన్నిధానాన్ని ప్రసాదించినందుకు గాను గురువుకి శిష్యుడు ఇచ్చేటువంటి దక్షిణ, అది దేవదక్షిణ అంటారు. ఆఫర్ మీ 1 రూపీ, నాకు 1 రూపాయి ఇయ్యి అన్నాడు. We were so ignorant at the time that we knew nothing about spiritual ways. అది మాకు ఈ ఆధ్యాత్మికత అంతా మాకేమీ తెలియదు పెద్దగా. మాకు ముఖ్యంగా ఇదంతా హిందూ విధానం, ఇది వీళ్ళంతా పార్సీలుగా పెరిగారు కదా, ఇవన్నీ తెలియవు మాకు. సో మై మామ డీడ్ యాజ్ మోకాబాబా ఆస్క్డ్ అండ్ హీ వాజ్ సాటిస్ఫైడ్. గబగబా లోపలికి వెళ్ళి ఆ రూపాయి తెచ్చి ఇచ్చేగానే అతను చాలా సంతోషపడ్డాడు. ఎరిచ్ ఆల్సో రిమెంబర్డ్, ఎరిచ్ ఇంకా ఇలా జ్ఞాపకం చేసుకున్నాడు. హీ కేమ్ ఫ్రీక్వెంట్లీ టు అవర్ ప్లేస్, చాలా తరచుగా మా ఇంటికి వస్తూ ఉండేవాడు మోకాబాబా. అండ్ వీ బికేమ్ క్వైట్ ఫ్రెండ్లీ విత్ హిమ్. అంతేకాదు, మేము చాలా నేస్తాలుగా మారిపోయాం అతనికి. హీ వుడ్ టేక్ మీ అరౌండ్ ఎ గార్డెన్ అండ్ సీ టు మీ. నన్ను చేయి పట్టుకుని మా ఇంటి చుట్టూ ఉన్న గార్డెన్లోకి తీసుకెళ్ళి ఇలా అనేవాడు, వాట్ ఈజ్ దిస్, ఇదేంటి అని ఒక చెట్టుకేసి చూపించి అడిగేవాడు. ఇట్స్ ఎ మ్యాంగో ట్రీ మహారాజా, అది ఒక మామిడి చెట్టు అనేవాడిని నేను. నో, యూ కాల్ ఇట్ ఎ మ్యాంగో ట్రీ, బట్ ఇట్ ఈస్ నాట్ దాట్. ఇట్ ఈస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ మ్యాంగో ట్రీ అని. అప్పుడు చెప్పేవాడు, నువ్వు దీన్ని మామిడి చెట్టు అని పేరు పెట్టి పిలుస్తున్నావు,
కానీ నిజానికి అది భగవంతుడి యొక్క వ్యక్త రూపము కదా. అది ప్రస్తుతము మామిడి చెట్టు రూపము, కానీ భగవంతుడి యొక్క వ్యక్త రూపం అది అనేవాడు. వాట్ ఈస్ దిస్? ఇట్ ఈజ్ రోజ్ బుష్. మళ్ళీ ఇంకొక గులాబీ మొక్కను చూపించి ఇదేంటని అడిగాడు. ఇది గులాబీ మొక్క. యూ కాల్ ఇట్ రోజ్ బుష్, బట్ ఇట్ ఈస్ నాట్ దాట్. ఇట్ ఈస్ హీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ రోజ్ బుష్. అది ఒక గులాబీ మొక్క రూపములో ఉన్న భగవంతుడు అది, అంతేకాని అది గులాబీ మొక్క మాత్రం కాదు అని చెప్పేవాడు. దెన్ మొకబాబా పాయింటెడ్ ఎట్ ఎ పీకాక్ అండ్ ఐ నేమ్డ్ దట్. అలాగే ఒక నెమలి వీళ్ళ గార్డెన్లో ఉండేది, అదేంటి అని అడిగాడు. అది నెమలి అని చెప్పాడు. నో, హీ సెడ్, ఇట్ ఈజ్ హీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ పీకాక్. అది నెమలి రూపంలో ఉన్న భగవంతుడే అని చెప్పాడు. ఓన్లీ హీ అలోన్ ఈజ్. ఎక్కడైనా సరే ఉన్నది భగవంతుడు ఒక్కడే. నో సచ్ థింగ్ యాజ్ పాట్స్, ట్రీస్, ప్లాంట్స్ అండ్ బర్డ్స్. అసలు మీకు కనపడుతున్న ఈ కుండీలు, కుండలు, చెట్లు, మొక్కలు, పక్షులు ఇవేవీ లేవు. నిజానికి ఉన్నదల్లా భగవంతుని వ్యక్త రూపాలు మాత్రమే. ఆల్ ఆర్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ గాడ్. ఇవన్నీ భగవంతుని రూపాలే. గాడ్ అలోన్ ఈ, ఉన్నది భగవంతుడు ఒక్కడే. హీ త్రూ అవుట్ దీస్ సీడ్స్ ఆఫ్ రియాలిటీ ఇంటూ మై డంబ్ హెడ్. నా మొద్దు బుర్రలోకి ఇదిగో ఇటువంటి అమూల్యమైనటువంటి విత్తనాలు నాటాడు మోకా బాబా, నేను బాబా యొక్క పరిధిలోకి రాకముందే. బట్ ఐ డిడ్ నాట్ కేర్ ఫర్ ఆల్ దట్. అయితే అవన్నీ వినేవాడిని, కానీ నేను పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. ఐ థాట్ హీ వాజ్ నట్స్. ఇతను కొంచెం స్క్రూ లూజ్ ఏమో అనుకునేవాడిని నేను. బట్ ఐ బికేమ్ వెరీ ఫాండ్ ఆఫ్ హిమ్. కానీ అతనంటే మాత్రం చాలా ఇష్టం ఉండేది నాకు. వన్ డే I asked Moka Baba why he spoke to me but kept silence with others. ఒకరోజు ఇరిచి అడిగాడు, నువ్వు ఎవరితోనూ మాట్లాడవు కదా, నా ఒక్కడితోటి ఎందుకు మాట్లాడుతున్నావు అని అడిగాడు. Everyone says you are silent and yet you talk to us. I still remember how he replied. ఇప్పటికీ అతని సమాధానం ఎలాగిచ్చాడో నాకు జ్ఞాపకం ఉంది. He told me, I don't speak with animals, I speak with human beings. ఇప్పుడు చెప్పాడు, నేను జంతువులతో మాట్లాడను, మానవులతో మాత్రమే మాట్లాడతాను. అంటే నీవు, నీ కుటుంబము మానవ మాత్రులు, మిగిలిన వాళ్ళంతా జంతువులు, కాబట్టి వాళ్ళతో నేను మాట్లాడను అనేటువంటి భావం వచ్చేలా చెప్పాడు. ఐ లైక్ ఆస్కింగ్ హిమ్ క్వశ్చన్స్. అతన్ని ప్రశ్నలు అడగడం అంటే నాకు చాలా ఇష్టంగా ఉండేది. ముఖబాబా, వేర్ వర్ యూ ఇన్ ద నైట్? ముఖబాబా, రాత్రి ఎక్కడున్నారు మీరు అని అడిగాడు ఒకసారి. హీ రిప్లైడ్, ఐ హ్యావ్ బీన్ టు అమెరికా అండ్ బ్యాక్ అండ్ ఐఎమ్ వెరీ టైర్డ్. రాత్రి అమెరికా వెళ్ళవలసి వచ్చిందో, చాలా అలసటగా ఉంది ఈవేళ అంతా అన్నాడు. ఐ హ్యాడ్ ఎ జాబ్ దేర్ టు డూ. అక్కడ ఒక ప్రత్యేకంగా ఒక పని నాకు ఉంది, అందుకని వెళ్ళాను నేను. అండ్ దట్ ఈస్ వై ఐ వాంట్ ఏ మాసేజ్. నాకు కొంచెం కాళ్ళు అవి నొప్పిగా ఉన్నాయి, వెళ్ళి వచ్చాను కదా, కొంచెం మర్దన చేస్తే బాగుంటుంది నాకు అన్నాడు. వాట్ ఈజ్ అమెరికా లైక్? మళ్ళీ అడిగాడు, అమెరికా ఎలా ఉందో అని అడిగాడు. మై సన్, ఇట్ ఈస్ ఆల్ ద సేమ్. దే హ్యావ్ లైట్ స్కిన్ అండ్ యూ హ్యావ్ డార్క్, బట్ ఇట్ ఈజ్ ఆల్ ద సేమ్. ఇక్కడికి అక్కడికి ఏమి తేడా లేదు, చర్మం రంగు ఒకటే తేడా. వాళ్ళకు కొంచెం తెల్లగా ఉంటుంది చర్మం రంగు, మనకి నల్లగా ఉంటుంది, అంతే. ఈ రెండు ఒకటే అన్నాడు. యూ కెన్ గో దేర్ ఇన్ వన్ డే. అప్పుడు ఇరిచి అడిగాడు, ఒక్క రోజులో నువ్వు రాత్రి వెళ్ళి పొద్దునకు వచ్చేసావా అన్నాడు. ఎస్ సన్, యూ జస్ట్ షట్ యువర్ ఐస్ అండ్ యు ఆర్ దేర్. నువ్వు కళ్ళు మూసుకో, అమెరికా అనుకో, అమెరికా వెళ్ళిపోతావు నువ్వు అన్నాడు. ఇట్ ఈ చైల్డ్స్ ప్లే, ఒక పిల్లాటి లాంటిది అమెరికా వెళ్ళడం అంటే. ఐ థింక్ ఇట్ అండ్ ఐఎమ్ దేర్. నేను ఇలాగ అమెరికా అనుకుంటాను, అమెరికాలో దిగిపోతాను నేను. బట్ ది ఫిజికల్ బాడీ రిమైన్స్ వేర్ ఇట్ ఈజ్. నా భౌతిక దేహం అంటావా, ఇది ఇక్కడే ఉంటుంది, నేను మాత్రం వెళ్ళి వచ్చేస్తూ ఉంటాను. కెన్ యూ షో మీ హౌ టు డూ ఇట్? నాకు ఒకసారి చూపెడతావేంటి ఎలాగ అమెరికా వెళ్ళొచ్చావో అని అడిగారు. వై సన్, దిస్ వరల్డ్ ఈజ్ ఏ బిగ్ జీరో. ఎందుకయ్యా అవన్నీ? ఈ ప్రపంచం అంతా పెద్ద సున్నా.
బట్ సీ ఎవ్రీథింగ్, హౌ కెన్ దట్ బీ? అప్పుడు ఇరిచ్ అన్నాడు, చూడు చుట్టూ ఇంత ఎస్టేటు, ఈ కార్లు, ఇదంతా సున్నా ఎలాగా అన్నాడు. వెన్ యువర్ టైం కమ్స్ యూ విల్ సీ సన్. అప్పుడు అన్నాడు, నా బిడ్డ, నువ్వు నీ టైం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది కదా, అదంతా చూస్తావు నువ్వు సత్యాన్ని అన్నాడు. వన్ డే మూకా బాబా అరైవ్డ్ అట్ మేరీ లాడ్జ్ వూండెడ్. ఒకరోజు మూకా బాబా ఒక గాయంతో వచ్చాడు ఈ మేరీ లాడ్జ్కి. హిజ్ నీస్ వర్ బ్లీడింగ్, ఆ మోకాళ్ళు రక్తం వస్తూ ఉంది. అండ్ హీ వాజ్ ఇంజర్డ్, ఏదో దెబ్బ తగిలింది అక్కడ. ఇరిచ్ వాజ్ వెరీ కన్సర్న్. పాపం ఇరిచ్ చాలా బాధపడ్డాడు. మహారాజ్, వాట్ హ్యాపెండ్? డిడ్ యూ ఫాల్ డౌన్? డిడ్ యూ గెట్ థ్రాష్డ్? అయ్యో ఏమైంది స్వామి, ఏం జరిగింది? పడిపోయావా? లేకపోతే ఎవరన్నా కొట్టారా నిన్ను? నో మై చైల్డ్, ఐ డిడ్ ఇట్ టు మై సెల్ఫ్. నాకు నేనే తగిలించుకున్నాను ఈ దెబ్బ. హూ ద హెల్ ఈజ్ దేర్ టు హిట్ మీ? నన్ను కొట్టి మగాడెవడున్నాడు అన్నాడు. మను రికార్డ్. వెంటనే ఇరిచి చెల్లి మను కూడా ఆ రోజును గుర్తు తెచ్చుకొని ఇలా చెప్పింది. బికాస్ పప్పా వాజ్ అవే ఆన్ టూర్స్ ఫర్ హిజ్ వర్క్. వెన్ మోకా యూజువలీ కేమ్, హీ హెడ్ నో ఐడియా హౌ క్లోజ్ ద ఫ్యామిలీ హ్యాడ్ బికమ్ విత్ హిమ్. మా నాన్న ఎప్పుడూ టూర్ల మీద తిరుగుతూ ఉండేవాడు. ఈ మోకా బాబా చాలా తరచుగా వస్తూ ఉండేవాడు. అయితే మాకు మోకా బాబాకి ఎంత సాన్నిహిత్యం ఉందన్న విషయం మా నాన్నకి తెలియదు. One morning, as Papa was on his way to his office, he realized he had forgotten his flask of coffee, which he always took with him. ఒకనాడు మా నాన్న కారులో ఆఫీస్కి వెళ్ళిపోతూ ఎప్పుడు కూడా ఒక ఫ్లాస్క్ నిండా కాఫీ పట్టుకెళ్ళేవాడు. ఆ రోజు ఆ ఫ్లాస్క్ పట్టుకెళ్ళడం మర్చిపోయానన్న విషయాన్ని గమనించాడు. సో హీ టర్న్ ద కార్ అరౌండ్ టు గో బ్యాక్ హోమ్ అండ్ సా మోకా బాబా సిట్టింగ్ స్ట్రోలింగ్ టువర్డ్స్ ది హౌస్. సరే, కారు వెనక్కి తిప్పుకొని మళ్ళీ ఇంటికి వచ్చాడు. వస్తూ వస్తూ ఇదిగో ఈ మోకా బాబా నడుచుకుంటూ మా ఇంటి వైపు రావడం గమనించాడు. ఇమీడియట్లీ పాపా టోల్డ్ ది గార్డెనర్ టు గివ్ మోకా బాబా ద టిన్ డాగీ చైర్ టు సిట్ ఆన్ నియర్ ది గార్డెన్ గేట్ అండ్ హీ వుడ్ గో ఇన్ అండ్ గెట్ హిమ్ సమ్ మిల్క్. వెంటనే ఆ తోటమాలి చెప్పాడు, ఆ తోటమాలిని పిలిచి పప్పా చేసేవాళ్ళని చెప్పాడు. మనం కుక్కల కోసం వాడతాం కదా కుర్చీ, ఒకటి ఇనప కుర్చీ, ఆ కుర్చీ తెచ్చి వేయడికి కూర్చోమని ఇక్కడ లోపలికి వెళ్ళి పాలు తెద్దాం అన్నాడు. మై డాడీ లైక్ టు హ్యావ్ కాఫీ ఇన్ హిస్ ఫ్లాస్క్ ఎట్ ది ఆఫీస్, సో వీ హ్యావ్ ఆల్వేస్ హ్యాడ్ ఎక్స్ట్రా మిల్క్ కెప్ట్ అసైడ్ ఫర్ హిస్ కాఫీ. మేము మా నాన్నకి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కాఫీ తాగడం అలవాటు. అంచేత మేమెప్పుడు నాన్నకి ఎప్పుడు కాఫీ అవసరం అవుతుందో తెలియదు కాబట్టి కొంత ఎక్స్ట్రా పాలు తీసి పక్కన ఉంచేవాళ్ళం. ఎప్పుడు ఆయన ఎప్పుడు అడిగితే అప్పుడు కాఫీ ఇవ్వడానికి. సిన్స్ పప్పా హ్యాడ్ ఫర్గాటెన్ హిస్ ఫ్లాస్క్, హీ ఆస్కర్డ్ మీ టు హరీ అప్ అండ్ రన్ బ్యాక్ ఇన్ టు ద కిచెన్ అండ్ మేక్ హిమ్ సమ్ ఫ్రెష్ కాఫీ టు టేక్ టు ది ఆఫీస్. సో అతను కూతుర్ని అన్నాడు, మనవుని పిలిచి, పరిగెత్తి పరిగెత్తి లోపలికి వెళ్ళి కాఫీ పెట్టించి తెచ్చి నాకు, నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలి అన్నాడు. ఓవర్ హీరింగ్ ది కన్వర్సేషన్ మోకా బాబా చైడెడ్ పాప. ఈ మాటలు విన్నాడు మోకా బాబా. విని పాపా చేసేవాళ్ళని ఇలా మందలించాడు. వై ఆర్ యూ టెల్లింగ్ దట్ లిటిల్ గర్ల్ టు మేక్ కాఫీ ఫర్ యూ? ఐ టెల్ యూ దెర్ ఈజ్ నో మిల్క్. అప్పుడు అన్నాడు, ఎందుకు ఆ చంటిదాన్ని అలా సతాయించేస్తావు? కాఫీ పెట్టి పట్టుకొచ్చేయాలా నీకు? లోపలేం పాలు లేవులే అన్నాడు. పాపా జస్ట్ స్టేర్డ్ ఎట్ మోకా బాబా. ఈడెవడ్రా వీడు, నా ఇంటికేమో బిచ్చం ఎత్తుకోనాకొచ్చి ఏంటిది నా మీద అథారిటీ చేస్తున్నాడు అని అలా చూశాడు తదేకంగా. హీ డిడ్ నాట్ సే ఎనీథింగ్ బట్ ఇన్సైడ్ హీ వాజ్ బాయిలింగ్. లోపల మరిగిపోతున్నాడు, బయటకు మాత్రం ఒక మాట కూడా చెప్పలేదు. హూ ద హెల్ ఈజ్ దిస్ ఓల్డ్ మ్యాన్ టు టెల్ మీ ఎనీథింగ్? నాకు ఎదురు చెప్తాడేంటి వీడు అనుకున్నాడు. దెన్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ది హౌస్ అండ్ టోల్డ్ పాపా దట్ ఆల్ ద మిల్క్ హ్యాడ్ స్పాయిల్డ్. సో మను పరిగెత్తుకొచ్చింది, నాన్న మొత్తం పాలన్నీ విరిగిపోయినాయి, పాడైపోయినాయి అని చెప్పింది. పప్పా వాజ్ వండరింగ్ హౌ కుడ్ దిస్ మోకా బాబా ఎవర్ నో దాట్. అమ్మో, వీడి అన్నమాట కరెక్టే అన్నమాట, వీడికి లోపల ఏం జరుగుతుందో ఎలా తెలిసిపోయింది వీడికి అని ఆశ్చర్యపోయాడు. దెన్ ది రియలైజేషన్ డన్. ఒక రకంగా అతనికి ఇతను ఈ మోకా బాబా యొక్క ఔన్నత్యం కొంత అతనికి తెలియ వచ్చింది. హీ వాజ్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్. వీడు
సాదా సీదా మనిషి మాత్రం కాదు, మామూలు వాడు కాదు అని తెలిసింది. బట్ మోకా బాబా వాజ్ నాట్ ఫినిష్డ్ విత్ పప్ప అండ్ హీజ్ యాటిట్యూడ్. ఇక్కడితో వదిలిపెట్టలేదు మోకా బాబా మా నాన్నని. హీ సెడ్, యూ థింక్ యువర్ సెల్ఫ్ సో గ్రేట్, సచ్ ఎ బిగ్ మ్యాన్. నువ్వు చాలా గొప్పవాడినని, చాలా పెద్దవాడినని నీకు బాగా పొగరే అన్నాడు. ఇగో సాహెబ్, టేక్ దట్ ఈగో అండ్ త్రో ఇట్ అవుట్. నీలో బాగా పొగరు ఎండిపోయింది అహం, దాన్ని తీసి బయటికి విసిరి. వాట్ యూ థింక్, మాట్లాడమే. యూ థింక్ దీస్ ఆర్ యువర్ చిల్డ్రన్. ఇగో ఈ ముగ్గురు నీ పిల్లలని నువ్వు అనుకుంటూ ఉన్నావు. ఐ జస్ట్ గేవ్ దెమ్ టు యూ టు లుక్ ఆఫ్టర్ దెమ్. వాళ్ళు నా పిల్లలు, నా వాళ్ళు. నువ్వు సంరక్షణ చూసే బాధ్యతే నీకు అప్పగించాను. దే ఆర్ మైన్. దిస్ బంగ్లో బిలాంగ్స్ టు మీ. ఈ బంగ్లా కూడా నాదే. దిస్ ఈజ్ మై హౌస్, మై ప్రాపర్టీ, మై చిల్డ్రన్. అండ్ యూ టెల్ దెమ్ టు బేట్ మీ ఆన్ ద డాగీ చైర్. ఇదంతా నా ఆస్తి, నా ప్రాపర్టీ, నా ఇల్లు, నా పిల్లలు. నువ్వేం చెప్తున్నావు నీ పనోళ్ళకి? కుక్కలకి స్నానం చేయించి ఆ ఇనప కుర్చీ మీద నాకు స్నానం చేయించమని కదా నువ్వు చెప్పావు. యు టర్న్ యువర్ డాగ్స్ అని మీ కుక్కలు నా మీకు ఉచుగొల్పుతావా? హూ పుట్ యూ ఆన్ ది చైర్ ఇన్ ది ఆఫీస్. అసలు ఆఫీసులో నీకు ఆ పదవి ఇచ్చింది ఎవరు అనుకుంటున్నావు నువ్వు? ద హోల్ యూనివర్స్ బిలాంగ్స్ టు మీ. మొత్తం విశ్వం అంతా నా స్వంతము. ఎరేజ్ హిరింగ్ ది కన్ఫ్రంటేషన్ హరిడ్ ఓవర్. ఇదంతా మాటలు విన్న ఎరేజ్ పరిగెత్తుకొచ్చాడు నాన్న దగ్గరికి. పాప, డోంట్ సే ఎనీథింగ్, హీజ్ ఈ సెయింట్లీ పర్సన్. పాప, ఆయనతోటి వాదనలోకి దిగొద్దు, అతను చాలా ఉన్నతి చెందినటువంటి వ్యక్తి. ఆఫ్టర్ దాట్ పాప వాజ్ క్వైట్. ఇంకా ఏం మాట్లాడలేదు పాపం మా నాన్న. హీ టోల్డ్ మోకా బాబా, ఐఎమ్ సారీ, ఐ డోంట్ నో. అప్పుడు మోకా బాబా వైపు తిరిగి చెప్పేశాడు, నన్ను క్షమించండి, నాకు మీరెవరో తెలియక అలా మాట్లాడాను అన్నాడు. స్టిల్ వెన్ బైరం షా వుడ్ సీ మోకా బాబా కమింగ్ అప్ ది అప్రోచ్ రోడ్, హీ వుడ్ రిమైండ్ గాయ్ టు పుట్ ఎ షీట్ ఓవర్ ది ఫర్నిచర్, రిమార్కింగ్, దట్ డర్టీ ఫెలో హెస్ కమ్ అగైన్ అన్నాడు. కానీ ఆ తర్వాత మళ్ళీ అతను వచ్చినప్పుడల్లా పెళ్ళని పిలిచి చెప్తేవాడు గైమాయితో, బాబు ఆ సోఫాల మీద గొడ్డలు వేసి కూర్చుంటాడేమో వచ్చి, మళ్ళీ వచ్చాడు ఈ దరిద్రుడు అంటూ ఉండేవాడు. పప్పా ఈవెన్ రోడ్ టు బాబా complaining that the whole house had gone mad serving this మోకా బాబా. ఇక పప్పా చేస్తే వాళ్ళకి బాబా అంటే చాలా గౌరవం ఉంది కదా. బాబాకు ఉత్తరం రాశాడు, నా ఇల్లు అంతా ఆ బిచ్చగాడికి సంస్థానికని చేసేసారు, నా కుటుంబం అంతా కలిసి. ఆ? వాడికి సేవ చేయడానికే సరిపోతుంది వీళ్ళ టైం అంతా. నా ఇల్లు మొత్తం వాడి అధీనంలోకి వెళ్ళిపోయింది. బట్ బాబా రోట్ బ్యాక్ టు హిమ్. బాబా తిరిగి సమాధానం రాశారు, లెట్ దెమ్ సర్వ్ హిమ్. అతనికి సేవ చెయ్యని నీ కుటుంబాన్ని. యూ డోంట్ నో హూ హీ ఈజ్. అతను ఎవడో నీకు తెలియదు అని బాబా ఉత్తరం రాశారు. జస్ట్ బిఫోర్ ది జస్సవాలా ఫ్యామిలీ జాయిన్డ్ బాబా ఇన్ 1938, హీ కేమ్ టు మేరీ లాడ్జ్ వన్స్ అగైన్. మొత్తం జస్సవాలా కుటుంబం అంతా బాబా దగ్గరికి 1938లో చేరిపోయింది. దానికి ముందుగా మరొక్కసారి ఈ మోకా బాబా ఈ మేరీ లాడ్జ్కి వచ్చాడు. Baba wrote to Bairam Shah that he was going to come to Nagapur and wanted to give a public darshan program. అదే టైంలో బాబా ఈ పప్ప చేసే వాళ్ళకి ఉత్తరం రాశారు, నాకు నాగపూర్ రావాలని ఉంది, అక్కడ ప్రజా దర్శనం కూడా మీ ఇంటి దగ్గరే ఏర్పాటు చేయాలి అని రాశారు. ఈ రీచి మాటలు. మై ఫాదర్ కన్సెంటెడ్. మా నాన్న వెంటనే ఒప్పుకున్నాడు. అండ్ ప్రిపరేషన్స్ వర్ బిగన్ టు హ్యావ్ ద ప్రోగ్రామ్ ఎట్ అవర్ హోమ్. మా ఇంటి దగ్గరే ఆ దర్శనానికి ఏర్పాట్లన్నీ మొదలైనవి. So I told Moka Baba, Meher Baba is going to come here for a darshan program. Will you come that day? మా ఇంటికి మెహర్ బాబా వస్తున్నారు దర్శనం ఇవ్వడానికి, నువ్వు ఆ రోజు వస్తావా అని అడిగాడు. ఐ హ్యాడ్ టోల్డ్ బాబా అబౌట్ మోకా బాబా. అంతేకాదు బాబాకు కూడా ఈ మోకా బాబా గురించి చెప్పాడు రీచ్. హీ సెడ్ దట్ వెన్ హీ కమ్స్ ఐ షుడ్ గో అండ్ అటెండ్ టు హిమ్ ఫస్ట్. బాబా చెప్పారు, నేను వచ్చినప్పుడు గనక మోకా బాబా వస్తే ముందు అతని దగ్గరికి వెళ్ళి అతనికి మీరు ఏం కావాలో కనుక్కొని సేవ చెయ్యాలి అని చెప్పారు. అఫ్ కోర్స్ వెన్ ఈ కేమ్ ద డాగ్ స్టార్టెడ్ బార్కింగ్. అతను ఇంటికి వచ్చేటప్పటికి కుక్కలు అరవడం మొదలుపెట్టినాయి. బట్ దే వుడ్ నెవర్ రష్ అట్ హిమ్. కానీ అరుస్తాయి, కానీ దగ్గరికి మీదకి మాత్రం ఎప్పుడూ వెళ్ళేవి కదా కుక్కలు. హీ వుడ్ వాక్ లైక్ ఎన్ ఎలిఫెంట్ గోయింగ్ అలాంగ్ ది స్ట్రీట్. అతను ఒక ఏనుగు రోడ్డు మీద ఎలా నడుస్తుంది, అధికారం చాలా ఎత్తు, అలా నడిచేవాడు. ద డాగ్స్ మైట్ బార్క్ బట్ నథింగ్ డిస్టర్బ్డ్ హిమ్.
కుక్కలు మురిగేవి కానీ అతని దగ్గరికి వెళ్ళేవి కాదు. సో ఆన్ ద డే హీ కమ్స్ అండ్ ఐ గో టు రిసీవ్ హిమ్. బాబా లోపల ఉన్నారు, అతను వచ్చాడని తెలిసింది. వెంటనే నేను పరిగెత్తుకెళ్ళి అతనికి ఆతిథ్యం పలకడానికి వెళ్ళాను. నాట్ ఇన్ ద మెయిన్ హాల్ వేర్ బాబా ఈ సీటెడ్, బట్ ఇన్ ది సైడ్ వరండా. బాబా లోపల హాల్లో కూర్చున్నారు, అతన్ని సైడ్ వరండాలో కూర్చోబెట్టాను. దెన్ ఐ ఇన్ఫార్మ్డ్ బాబా దట్ హీ హెడ్ కమ్. బాబా, మోకా బాబా వచ్చాడని లోపలికి వెళ్ళి చెప్పాను. ఇమీడియట్లీ బాబా సెంట్ మై మదర్ టు అటెండ్ టు హిమ్ యాజ్ యూజువల్ అండ్ గివ్ హిమ్ హిజ్ ఫుడ్. బాబా చెప్పారు, నువ్వు ఎలాగైతే ప్రతిసారి సేవ చేస్తున్నావో అలాగే సేవించు, వాడికి ఆహారం పెట్టు అని గాయమాయిని పంపించేశారు. వెరీ రిలక్టెంట్లీ షీ వెంట్. ఆవిడ పాపం అయిష్టంగానే వెళ్ళింది. బికాజ్ హూ వాంటెడ్ టు లీవ్ బాబా. బాబా సన్నిధానం నుంచి ఎవడైనా బయటికి వెళ్ళడానికి ఇష్టపడతాడా? అలాగే మా అమ్మ కూడా అయిష్టంగానే బయటికి వెళ్ళింది. అండ్ ఎవ్రీ నౌ అండ్ అగైన్ బాబా వుడ్ కాల్ మీ అండ్ ఆస్క్, హ్యావ్ యూ సర్వ్డ్ హిమ్ వాటర్? హ్యాజ్ హీ హ్యాడ్ హిస్ బాత్? హ్యాజ్ హీ హ్యాడ్ హిస్ మీల్? బాబా నన్ను పదే పదే లోపలికి పిలిచేవారు, ఏరిచిని పిలిచి, ఆయన స్నానం చేయించారా, ఆహారం పెట్టారా, తిన్నాడా, నీళ్ళు ఇచ్చేవా అని అడుగుతూ ఉండేవారు. బాబా వాజ్ వెరీ కన్సర్న్డ్ అబౌట్ మోకా బాబాస్ వెల్ఫేర్ ఈవెన్ ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ ది దర్శనం ప్రోగ్రామ్. లోపల దర్శనం అవుతూ ఉంది, ఎంతోమంది వస్తున్నారు, కానీ బాబా మాత్రం మోకా బాబా మీదే ఆయన ధ్యాస అంతా ఉండేది. బాబా టోల్డ్ మీ, అప్పుడు బాబా నాకు చెప్పారు, ఇట్ ఈస్ గుడ్ హీఈస్ హియర్. అతను ఇక్కడ ఉండడం చాలా మంచిది జరిగింది. హీఈస్ ఏ జీవన్ముక్త. అతను ఒక జీవన్ముక్త. జీవన్ముక్త అంటే ఎవరు? ఐ హెర్డ్ వాట్ బాబా సెడ్. నేను బాబా చెప్పిన మాట విన్నాను, బట్ ఐ డిడ్ నాట్ నో వాట్ ఇట్ మెంట్ అండ్ ఐ ఫర్గాట్ అబౌట్ ఇట్. కానీ దాని అర్థం ఏమిటో నాకు తెలియలేదు, తర్వాత మర్చిపోయాను కూడా ఆ మాటని. ఐ డిడ్ నాట్ ఈవెన్ నో వాట్ సద్గురు మీన్ ఎట్ ద టైమ్. సద్గురు అంటే ఏంటో కూడా నాకు అప్పటికి తెలియదు. అది ఇక్కడ బాబా చెప్పిన ప్రకారము సద్గురువు అయ్యే ముందు మొట్టమొదట జీవన్ముక్త అవుతాడు. జీవన్ముక్తకి సద్గురువుకి ఒకే ఒక్క వ్యత్యాసం. అదేంటి? సద్గురువుకి అధికారము అప్పగించబడుతుంది, ఆ డ్యూటీ అతని మీద వెయ్యబడుతుంది. జీవన్ముక్తకి ఆ కర్తవ్యము ఉండదు, అంతే తేడా. కానీ ఇద్దరూ కూడా సర్వ సమానమే. అది ఇక్కడికి ఈరోజు ఆపుదామండి. అవతార్ మెహర్ బాబాకి జై.